ఇక్కడికి రావాలంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాలిగా ముందు, లేకుండా ఎందుకు వస్తారు? ఎవరు మరి లోపం అది? నీ సొంత ప్రేమికులు వాళ్ళందరూ, నువ్వంటే ప్రాణం పెట్టేవాళ్ళు, నీ వల్లనే వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నావు అనుకుంటునే రకాలు వాళ్ళనే నువ్వు చూడకపోతే ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు 10 మంది ఇక్కడ ఉంటుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూళ్ళల్లో ఒక్కసారి వీళ్ళు సర్వేలు అయ్యి అంటున్నారు కదా, ఒక్కసారి సర్వే చేయమనండి. పల్లెటూళ్ళల్లో ఆ ఇంట్లో ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఉంటున్న వాళ్ళు ఎంతమంది? 5గురు ఉన్న ఆధార్ కార్డులు ఉన్న ఇంట్లో 2 ఉంటారు, వృద్ధుడు వృద్ధురాలే, 3 వెళ్ళిపోతున్నారు. దెన్ ఇంకా ఉపాధి ఎవరికి ఇవ్వాలా? ఈ ఇంపాక్ట్ మనం ఆలోచించట్లేదు. మనం ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాతన ఒక ప్రతీకార రాజకీయ ధోరణితో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయడం వల్ల రాయలసీమ ప్రాంతాల్లో వాళ్ళైతే 3 మంది ఇతర రాష్ట్రాలను 3 మంది, నాకు తెలిసి 90% మంది యువతరం ఇతర రాష్ట్రాలు, ఎక్కువ బెంగళూరు రాయలసీమ, బెంగళూరు 90%, 90లో 70 to 80 అక్కడ ఉంటారు, 10% హైదరాబాద్ అంతే. అదే మనకి నెల్లూరు చిత్తూరు జిల్లా వాళ్ళంతా తమిళనాడు, చెన్నై పోతారు వాళ్ళంతా. ఉత్తరాంధ్ర వాళ్ళు, ఈ కోస్తా జిల్లాలు, గోదావరి వీళ్ళందరూ హైదరాబాద్. కాబట్టి ఇది వెనక్కొచ్చే పరిస్థితి నువ్వేం కల్పించావు? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను మీకు తెలుసు జెమినీలో 1,64,000